కూడు లేదు ఇంట్లో ఏం పెట్టలేనా కూడు లేదు ఇంట్లో ఏం పెట్టలేనా షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్ సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా ఏం పెట్టాలా తినేకి మొన్నేం ముక్కలు అంత సన్నగా ఉండయ్యా ఎప్పుడు బిర్యానీ అన్నాక మొన్న మధ్యాహ్నం ఎక్కినావు మధ్యాహ్నం అదే చెప్తాను మొన్న కూడా సన్నవి ఉన్నాయి నిన్న సన్నవి ఉన్నాయి నువ్వే గొర్రెలు కాసుకో పెద్ద పెద్ద ముక్కలు కొట్టుకోవచ్చు 6 నెలలు కొండలు అడవిలో తిరిగినావు అనుకో అట్లా కాదనా డబ్బులు పెడతాం కదా ఎన్ని డబ్బులు అసలు నీకు ఏం అర్థమైంది చిల్లర నాయలు నీ వల్ల ఏదో చేసి వచ్చినావే అన్నావు నాకు డౌట్ వస్తుంది నేను ఇంట్లో తినుకోకుండా నేను ఆర్డర్లో పెట్టుకోవాల్సి వస్తుంది కానీ నేను ఏం చేస్తానా చెప్పునా మళ్ళా ఇంకా అది చాలదాంట్లో మళ్ళీ చిన్నగా వస్తున్నాయి ముక్కలంట నీకు గొట్టల ముక్కలు పీసులు కింద ఏంటి మళ్ళీ ఇంత చెప్పు మళ్ళీ లేకపోతే పెడతా అంటే చాలదా మళ్ళీ ముక్కలు ఏం ముక్కలు కాదు చెప్పు నీకు కాదు వాళ్ళు ఇలేదు ఏమీ లేదు ఏమీ లేదు ఎంత వేయలేదు నీకు ఎంత వేసినారు ముక్కలు 3 ముక్కలు వచ్చినాయి 3 ముక్కలు రాక 300 ముక్కలు వస్తాయి బిర్యానీకి సన్న వచ్చినాయి ఇంత గందరగోళం జరుగుతా అంటే టెన్షన్లో ఉంటే నీకు ముక్కల గురించి మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఏ విధంగా ఉండాలా ఇప్పుడు ఏమని చెప్పు ఏం తింటావు పెట్టు ముక్కలు లాలీపాపు 2 పెట్టినా లాలీపాపు 2 బటర్ నాన్ 4 బిర్యానీ కుండ బిర్యానీ పెట్టు ఈసారి కుండ బిర్యానీ బయట చేసుకుందాం ఇద్దరం ఏంటన్నా బయట అంటే ఏంది చేసుకోవాలా అని వేరే వాళ్ళకి ఇద్దరికి పెట్టడం ఏం చేసి వాళ్ళ బయట అంటే నువ్వు నేను చేసుకో తిందామని అట్లా చెప్పు ఇంకా దాంట్లో స్నాక్స్కి ఇది ఎర్రగడ్డ ఎక్కువ మంది చెప్పిన ఎర్రగడ్డ ఇప్పుడు చెప్పుకోడు ఎర్రగడ్డ బిర్యానీనో ఏమని చెప్పుకుంటే వాడు ఇస్తాడు లేదా ఇంట్లో 2 ఎర్రగడ్డలు ఉన్నాయి మళ్ళీ దాన్ని కూడా కొట్లాడుతుంది మళ్ళీ ఆడిపోయి ఎర్రగడ్డ దగ్గర తెచ్చుకోవచ్చు చెప్పు ఇంకా పెట్టుకో ఐస్ క్రీమ్ ఏమైనా తింటావా చలికేలా ఉన్నీలేనా బాగుంటుంది గొంతు పోతుంది థమ్స్అప్ 2 లీటర్లు పెట్టు ఇద్దరము బాత్రూమ్ పోతావా థమ్స్అప్ బాటిల్ తీసుకొని 2 లీటర్లు అట్లా కొండలు ఇచ్చింది మళ్ళీ 2 లీటర్లు ఏంటి నీకు తాగేకే బాత్రూమ్ పోయేకే కొంచెం నువ్వు రిచ్ కిడ్ కదా బాత్రూమ్ కూడా పోతావు నువ్వు థమ్స్అప్ తీసుకొని తాండర్ అంటావు కదా లాస్ట్ లో నువ్వు పోయినా ముందుకుందేమన్నా నీ ఫ్రెండ్స్ ఏమైనా పోయినారా ఆడికి వచ్చి మర్డర్ అంట నేను వన భోజనాలు పోతానా మేమన్నా కుండ బిర్యానీ లాలీపప్పు బటర్ నాను డాబాలో పోయి పని చేద్దాం ఊరికే ఎందుకే ఆడేం బిల్డప్ ఇచ్చిన కరెక్టే దాని మళ్ళీ నువ్వు చెప్పేది ఏమన్నా పద్ధతి పాడు ఉండద్దా సర్లేనా యాదవ్ పెట్టిసావు అట్లా నీకు యాదవ్ అది కూడా నేనే పెట్టాలా నీకు నోరు లేదు కదా చెప్పేకి నేను చెప్తాను మళ్ళీ అన్ని ఏంటికి అంటాను మళ్ళీ నువ్వే చెప్పు అంటాను చెప్పు అవును మేమంతా సులభనే వేరంలే ఏమన్నా ఆడ చెడ్డ ఈడ సార్లేంగా ఏందో అసలు అమ్మ మనసు ఎట్లుందో కాదు తీసొచ్చింది అది వచ్చిందా తీసేసింది స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెట్టుకోకుండా మన ఉసురు కొట్టుకొని పోతుంది చూడు ఇక్క మళ్ళీ అక్కన కూడా వస్తుంది మళ్ళీ సిక్కులే 850 కిలోమీటర్ అమ్మ నమ్ముకొని వచ్చావే అమ్మ చేసేదే నేను చెప్పింది చూపిస్తాను మాట ఆడమ్మ ఓ జమ్మాపిస్తాందే లేకపోతే నేనేమన్నా రాంగ్ గా డైవర్ట్ అవుతానా ఒక నీచుడు గాని పక్క ఏమైనా పోయి నేనేమన్నా రాంగ్ గా డైవర్ట్ అవుతానా ఒక నీచుడు గాని పక్క ఏమైనా పోయి నేనేమన్నా నాకు సంబంధం లేదంటే నేను దూరి ఏమన్నా నాకు నేనేమన్నా మీద తెచ్చుకుంటానా అని నాకు అవసరం లే ఇప్పుడు మ్యాటర్ నీది నేనెందుకు కొట్లాడి చెడ్డ అవుతాను నేనెందుకు తినకోకుండా ఉంటాను సరే సరే లేదులే ఏమో అనిపించాను టక్కనేనా నువ్వేనా
మళ్ళీ అసలు ఆ పాప లోపలికి చికెన్ తీసుకుంటాను అది ఇట్లా లుక్ వేసుకొని పోతాను. అందుకే ఇప్పుడు తెప్పించుకుందామనే నేను తింటది కదా బాగా లోపల పెద్ద ఐస్ క్రీమ్ డబ్బా తీసుకొని లోపల పోతుంది తింటుడు అని ఇంకా 24 hours ఇంకా మేపుతానే ఉంటుంది. ఇంకా మేస్తానే ఉంటుంది. రాత్రికి ఎట్లా చెప్పు ఇప్పుడు సభ్యతమేమో నిమ్మన్నా సాయమాన్ చంపేది కదా. ఫుడ్ ఎట్లా రాత్రి కట్ చెప్పు. స్విగ్గీ జొమాటో కట్ చేసింది, కార్లు దాచిపెట్టింది కదా. గట్టిగా తిట్టేది గట్టిగా అరుసు నాశనం అట్లా పురుగు పట్టిపోతారు చూడు. మళ్ళా గట్టిగా ఒక మనిషికి ఇంత వేదన శోభన చేపిస్తారా? ఈ కొమ్మలు ఏమైనా ఉండారా? పోయినారా? మనుషులు ఉన్నారా? చచ్చిపోతారా? ఓరు చెప్పేది 2 చూపిస్తారా? అమ్మాయి కాకుంటారని చెప్పాడు. అమ్మాయి కాకుండా పేరు పెట్టేది చూస్తా. ఈ కొమ్మలు మన అమ్మోర్తలు మాట్లాడతారు. ఉండు స్విగ్గీ జొమాటో ఎవడు తీసేమన్నాడు? ఎంత ధైర్యం ఉంటే నా సెల్లో మేము పెట్టుకొని తింటే ఇంట్లో మనం మనిషి ఉండు. ఏందో మేము వచ్చిన తర్వాత కళ వచ్చిందని కాలనీ ఎంత అనుకుంటా. మేము వచ్చిన తర్వాత కళ వచ్చిందని కాలనీ ఎంత అనుకుంటా. ఆరుసుకోక నువ్వు సైలెంట్ గా డోర్ వేసుకొని మెక్కుతాంటే నువ్వుదేమో ఇమ్మ సైలెంట్ గా వాకిలు వేసుకొని లోపల పోయి తింటే నిశ్శబ్దంగా చేయొచ్చు. మేము ఆకలి కరిస్తే తప్పు. వాడేమో చెత్త పనులు చేస్తాడు, నువ్వేమో చెత్త పనులు చేసినారో లేదో తెలియదు కానీ నువ్వు నింద రాస్తాడది. నువ్వు అక్కడే కూడా రాదు. మళ్ళా ఏం కాదు కరా ఏం తిన్నావు? లోపల తీసిపోయి ఒక్క నిమిషం లోపల తీసిపోయి ఏం తిన్నావు చెప్పు 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 సర్లే చెప్పు ఏం తిన్నావు? ఏం తిన్నావు? మళ్ళా నీకు అనవసరం. స్విగ్గీ జొమాటోలో మేము పెట్టుకొని ఏమన్నా తింటాం? నీకు అనవసరం. దున్నపోతా అట్లా ప్లేట్ లో పెట్టుకొని చూపించుకుంటే అనిపించుకుంటే పోతుంది. అంటే మనం పెట్టుకోలేము తినలేమని. సరే కానీ ఫస్ట్ ఏటీఎం కార్డు బ్యాంక్ అకౌంట్ అవన్నీ ఇస్తే ఎవరు ఎవరు ఏటీఎం కార్డు కడతా ఇచ్చేయి. నీకు ఫ్లైట్ టికెట్ ఇప్పుడు రాత్రి బుక్ చేసుకొని సీమలే దిగినామా, భూమిని ముద్దు పెట్టినామా, మా బుద్ధి చూపించినామా అది సెట్ కావడంలే. ఎవరు ఎవరు నువ్వు చూపిస్తా ఏం చూపిస్తున్నావు? సీమ వరకు మాట్లాడద్దు. సీమ వరకు మాట్లాడి ఉంటే ఇప్పుడు తన లేచిపోతుంది. సీమ వరకు మాట్లాడి ఉంటే ఇప్పుడు తన లేచిపోతుంది. నీకు మళ్ళా ఇద్దరు ఏ డైలాగ్? సీమ వాళ్ళ గురించి మాట్లాడు. సీమ వాళ్ళకి అంటారు కదా ఇద్దరిని. సీమ ముద్దు బిడ్డలము. మేము సీమ ముద్దు బిడ్డ, నువ్వు వైజాగ్ దున్నపోతు బిడ్డ. దున్న బిడ్డ ఏనుగు బిడ్డ. దున్న తిన్నట్లు తింటాను. లోపల పోయి ప్లేట్లు పెట్టుకొని పోయి తింటావు. లోపల పోయి అది ఫుల్ పోతానే వచ్చేటప్పుడు ఖాళీగా వస్తాయి. మధ్యలో రూబాబు చూపిస్తాను. మేమేమో కూడు సావలేడా ఎండిపోయి అనుకోండి. ఇప్పుడు ఫ్లైట్ టికెట్ బుక్ చేసి గలాట్ అయినప్పటి నుంచి తిన్నామా? నీది నువ్వు తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల నువ్వు తప్పుడు ఏం మారిన రోజు పైన మేము నిజాయితీగా ఉంటాం. ఆకలితో చచ్చిపోయినా కూడా నిజాయితీగానే బతుకుతాం, నిజాయితీగానే ఉంటాం. అంటే అది మా పేరు. చచ్చిపోవడం నువ్వెవరు చెప్పేకే? కార్డు ఫస్ట్ స్విగ్గీ జొమాటో క్యాన్సిల్ చేసి చచ్చిపోడంట. చచ్చిపోండి అంటే మాకు లేనప్పుడు చచ్చిపోతావు. ఫ్రిడ్జ్కి లాక్ వేసుకుందిరా పోనీ ఆ మ్యాగీ తెచ్చుకొని చేసుకుంటాము. ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు నీకు మ్యాగీ చేసి పెడదాం. మధ్యాహ్నమే మటన్ బిర్యానీ తిన్నాడు, సాయంత్రం ఆకలి ఏంటది మ్యాగీ చేద్దాం చూస్తే పచ్చిమిరకాయలు అన్ని లోపల పెట్టి బీగాలు వేస్తుంది ఫ్రిడ్జ్ కి.
మా రాయలసీమలో బీరో కూడా ఏరు బీగాలు కూడా ఏమో, ఎందుకంటే నమ్మకం 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 ఇస్తా ప్రాణాలు ఇస్తా ఫ్రిడ్జ్ నమ్మకం నమ్మకం ఇస్తా ప్రాణాలు ఇస్తా ఫ్రిడ్జ్ పేలుతుందిలే నీకే వచ్చింది ఆ నమ్మకంతో ఆంటీ వచ్చింది. ఏంటి చూడ మధ్య అవన్నీ ఎప్పుడు రాదు. ప్రపంచంలో కొన్ని ఆంటీ అన్న ఒక ముసలి ఈ ముసలోడికి ఎందుకు నీకు తిండి గురించి తిండి మాట్లాడు నువ్వు అట్లా పోయి ఇట్లా పోయి ఆంటీ ఎందుకు వస్తుంది నువ్వు బెక్కుతాండి దాని గురించి మాట్లాడు నువ్వు ఫ్రిడ్జ్ బీగాలు వేసిన దాని గురించి మాట్లాడు క్రెడిట్ కార్డు ఏటీఎం కార్డు ఎత్తిపెట్టిన దాని గురించి మాట్లాడు నా దాంట్లో ఫోన్ పే తీసేసిన దాని గురించి మాట్లాడు ఇవన్నీ మాటలు తిప్పేసి ఆంటీ ఆంటీ ఎందుకంటావు నీకు ఆంటీనే కావాలని కూడా నువ్వు తెచ్చుకో పెంచుకో వాడు ముద్దు తెచ్చుకుంటాడు. ఎవరు వాడు కూడేది కూడా ఈడ పడింటే ఆంటీ ఉంది అంటాడు ఎవరు నీకు ఆకలికి సావాలని మేము అంతకి నీకు వేరేదేం లేదు బుద్ధి ఎందుకు వస్తుంది బుద్ధి ముందు నుంచే ఉంది ఒక్క నిమిషం నాకు ఆల్రెడీ బుద్ధుడు మన సొత్తు ముందోళ్ళం మేము మాకు బుద్ధితో పనిలే ఏమి మేము తినకున్నా ఎంత సైలెంట్ గా ఉన్నాం అది బుద్ధుడు స్వభావము నీ లెక్క నీచంగా అన్ని పీక్కొని ప్లేట్లో ఆకిలికి ఉన్నారా లేదా అని లోపల తింటావు బర్రెలు గడ్డి తింటారే సంజీవ్ తీసుకొస్తాను చూడు బర్రె మన్న నువ్వు ఆకిలి లాపలే వేటాడే పుల్లు ఆగదు నువ్వు అనుకుంటున్నావు కుక్కలు ఏటాడు నువ్వు ఏటాడు కుక్క దగ్గర పెట్టేది కూడా తిను కుక్క బుద్ధి చూపిస్తాను నువ్వు చికెన్ సెంటర్ కాడ బాగా తిని బలిసింటది చూడు కుక్క వీధి కుక్కలు లెక్కున్నాం మేము పక్కగా అయిపోయి దొమ్మలు ఎండిపోయి ఉన్నాము ఎట్లయిపోయినాయి దమ్మలు పాతది అది పాతది గతాలు గుర్తు చేయొద్దు మేమేమన్నా కుక్క విశ్వాసం గుర్తు పెట్టుకునేది నీకేమన్నా నువ్వు ఎట్లయితే మావి క్యాన్సిల్ చేసినావో ఆడే నీకు అయిపోయింది నీకే ఒకటి మటన్ బిర్యానీ తెచ్చుకొని ఈడే కూర్చొని తినకపోతే తోడ కొట్టు తెలివేమో అనుకున్నా గానీ నీ అంత మూర్ఖుడు ఎవరు లేడు. నువ్వు మూర్ఖుడా నువ్వు నిద్ర పట్టుకుంటా దయ్యం రావునా పిల్లగాలు రావట్లే పోతా ఉన్నా దయ్యము మళ్ళా దయ్యం కళ్ళ ఇంటికి వస్తాయి దయ్యాల కళ్ళ ఇంటికి వస్తాయి అన్ని మాటలు గుర్తుపెట్టుకుంటా ఎవరు రాసుకో ఎవడు భయపడేది లేదు మటన్ బిర్యానీ నీకు ముక్కలు పీక్తాంటే శ్రద్ధానికి బయటికి రాలా నువ్వు ఈరోజు మాటలు వింటున్నావా నువ్వు ఎవరు చెప్తారు ఇద్దరు చూసా ఎట్లా అరుస్తున్నారు చేత కాదు నేను రాక్షసినంట దెయ్యాన్నంట బలిసినానంట కుక్కలాగా పందిలాగా అది ఇసురు చెప్పుకుంటు చేత కదా నువ్వు అని మాట్లాడి దాచిపెట్టి కూర్చో గట్టిగా ఏడుస్తుంది అదే కలిసిగా కూడు లేదు ఇంట్లో ఏం పెట్టలేదనా కూడు లేదు ఇంట్లో ఏం పెట్టలేదనా షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమల్ హాసన్ ఫోన్ కట్ చేసిందంట పారా నా తెలివితేటలతో మటన్ బిర్యానీ పుట్టిస్తాప నువ్వు తినవే విశ్వాసం అని వస్తుంది నీకు ఇంకొక గంటకు తిను నీ ఇష్టం కదా ఈడ కూర్చొని థమ్స్అప్ ఎంత తీసుకుందాం థమ్స్అప్ 2 లీటర్లు తీసుకుందాం 2 లీటర్లు ఏ బాత్రూమ్ పోతావా నువ్వు 2 లీటర్ల బాటిల్ 2 లీటర్లు ఏ బాత్రూమ్ పోతావా నువ్వు 2 లీటర్ల బాటిల్ తీసుకోవాలి నువ్వు తీసుకో ఫెనాయిల్ నీ మొగాన్ని కడుక్కో ఫెనాయిల్ తో నీ మూతి కడుక్కో ఫెనాయిల్ నోట్లోకి వేసి పుక్కలిచ్చుకో ఫెనాయిల్ తో వాసన అంతా పోతుందంతా ఇప్పుడు నాకు మేసినే పొద్దున్న 10 రకాలు మేసింటావు కదా అదంతా పోతాది
నట్టం దా, ఫెనాయిల్ పెట్టడానికి ఏం కారణం? తాగండి ఇద్దరు సావండి. తీసుకోరా. అదే ఫెనాయిల్ తీసుకో. ఆ బాటిల్ ఎంత అనుకుంటుంది? ఇక్కడ చూడు, 400 రూపాయలు 500. అదే ఫెనాయిల్ డబ్బి అమ్మి మనము మడం మీద తెచ్చుకున్నాం. అదే ఫెనాయిల్ డబ్బి అమ్మి మనము మడం మీద తెచ్చుకున్నాం. ఐడియాలు రావు వాళ్ళకి. చూడు, మీరు ఏవైతే తుప్పుకొని ఉంచేసిన దాంతోనే మేము ఎదిగి చూపించే రకము. అర్థమైందా? ఫెనాయిల్ డబ్బా అమ్మేస్తాము, చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తెచ్చుకొని తింటాము. నీకు మా తెలివితేటలు ఎప్పటికి అర్థం కావు. ఏమే నువ్వు మేము వచ్చి తినేటప్పుడు కుక్కలా చూడదు, ముక్కిస్తారేమో. చెప్పు, ముందే చెప్పు. కుక్కలాగా పందిలాగా ఇట్లా జొల్లు సేమ్ పండు కోతి లెక్కనున్నవరా. అది గతం. గతం గతం పెట్టుకో. జరగవేది చెప్పు. మామూలుగా ఉండదు. రోస్టెడ్ తెచ్చేది ఇప్పుడు. ఈ రోజు ఇంకా ఏమైనా సామాన్ ఇస్తారు, అది కూడా తీసిపోయి అమ్ముతాము. ఇప్పుడు ఏమన్నా ఇస్తారు, అన్ని అమ్మేయడమే. యూజ్లెస్ పీపుల్ తో మనం ఎక్కువ మాట్లాడు. యూజ్లెస్ పీపుల్ తో మనం ఎక్కువ మాట్లాడు. అక్కడ పెట్టు ఫెనాయిల్ డబ్బా. కూర్చోవాలి. పో అంటారే పోయే. మనం ఏమన్నా ఫెనాయిల్ డబ్బా అయితేనే బతుకుతామా? ఏమన్నా తపిల్లో ఇవన్నా ఇసురుగా ఇట్లా ఏమన్నా ఉంటే చీపు చేయొద్దు. ఎవరు ఏరుకు నీకు ఏమైనా చిట్టుగా అయితే లేస్తారా? మేమేమన్నా నువ్వు అడుక్కో. నువ్వు బజార్లో కాడు గుడికాడ బస్తా అంటారు చూడు. గుడి ముందర కూర్చో. గుడి ముందర కూర్చో. అడుక్కోపోకు. సరిపోతుంది. నువ్వు అడుక్కున్నా కూడా సాలలే. డేక్ష పట్టుకోపోవాలి. ఓయమ్మా ఇంత పెద్ద పంది వచ్చిందే అడుక్కునేకి. ఇంట్లో పెట్టేదని వాళ్ళు ఆశ్చర్యపోతారు. 10 కుటుంబాలు కూడా మేపలేవు. ఊరే మేపలేదు. మళ్ళా ఈ ఊరు వైజాగే సరిపోదు నీ పెట్టేదానికి. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిగా ఉంటుంది నీ మర్యాద. మళ్ళా అసలు మాకు వచ్చి ఎదురుగా ఏంది నీ తలనొప్పి వస్తుంది. మాటల వాళ్ళని హింసిస్తే తలనొప్పి రాక ఇంకేమొస్తుంది? తలనొప్పి కాదు ఇంకా చేతులు కాళ్ళకు నొప్పులు వస్తాయి. కనుగుడ్లు సరిగ్గా కనపడవు. చూపు చెవులు సరిగ్గా వినపడవు. మాట తడబడుతుంది. అర్థమవుతుంది. వింటానావా? సెల్లు చూసుకుంటాను చూడు. చూడు ఏమేమన్నా తిక్కనా కొడుకులా చేతకన్నా కొడుకులా వదులుతాడు. ఏమన్నా వీలితే ఏందిలే వీధి కుక్కలు మొరుగుతానే అనుకుంటున్నావా? వీధి కుక్కలే కన్నా దరిద్రం మీరు. ఓకే. సీమలో నుంచి బయటకు వచ్చినవాడు అవమానాలు ఇంద్రసేనారెడ్డిలో కూడా జరిగినాయి. సీమలో నుంచి బయటకు వచ్చినవాడు అవమానాలు ఇంద్రసేనారెడ్డిలో కూడా జరిగినాయి. ఏ సినిమా అన్నా చూడు, సీమని వదిలిపోయినా సీమ వదిలిపోయిన ఏ ఒక్కరికైనా సరే అవమానాలు జరుగుతాయి. సినిమాలో చూపించిన తర్వాత రిటర్న్ సీమలోకి అడుగు పెట్టి అసలైన వస్తుంది. చూసిన బాలకృష్ణ సినిమా అయినా మనకి చిరంజీవి సినిమా అయినా ఎవరువైనా సినిమాలు చూసినాడు మనకి. చూడు, ఈ రోజు సీఎం ఎడిచిపెట్టి పోయినాక అవమానాలు పాలవుతారు. తర్వాత బ్యాక్ టు సీఎం అడుగు పెట్టాక వాళ్ళ గొప్పతనం తెలుసుకుంటారు. ఏ పేరు చెప్తే అని. ఏ పేరు చెప్తే నర్రాలు తెగుతాయో, పేరు చెప్తే నర్రాలు తెగుతాయో, శత్రువులు వణుకుతారు, గజ్జ గజ్జం ఎట్లా వణుకుతారో. అది తినలేదు నీకు తిన్నావు, నీకు అరగలేదు కాబట్టి ఫోన్ నొక్కుతాను. ఇక్కడ పెద్ద మనుషులు ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నారు అనేది కూడా లేకుండా నువ్వు సెల్ ఒత్తుకుంటా కూర్చోను. మేమే నువ్వు తినే గతి లేదంట. ఒంటి మీద బంగారు చాలు అంతే. అర్థమైందా? హోటల్ కొనొచ్చు. 5 లక్షలు పట్టేసి హోటలే కొనొచ్చు. 5 లక్షలు మన బంగారు కదా, ఆవా బంగారు లేపుదామని. 5 లక్షలు మన బంగారు కదా, ఆవా బంగారు లేపుదామని. నువ్వు ఎల్లండి అంటే పోయే రకం కాదురా నాయన. మేము నిలబడి చూపిస్తాము. అర్థమైందా? ఏం చూపిస్తావు? నువ్వు చిన్నగాడిదా గాడిదైతే నువ్వు గిడ్డిగాడిదా? ఏదో గాడిదలే. నువ్వు నోరు జారుతావు ఖచ్చితంగా. జొన్న చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నువ్వు ఎగిరెగిరి పడద్దు.
నీకు స్థాన బలం ఉందని ఉండు, నీకు స్థాన బలం ఉందని రెచ్చిపోతానవేమో. అర్థమైంది? ఆధార్ కార్డులో అడ్రస్ మారిందని నాకు స్థాన బలం వస్తుంది. ఏంది అప్పుడే వస్తాయా? అప్పుడే వస్తాయా? అప్పుడే వస్తాయా? వస్తాయా? ఎదగనీయడం లేదు నువ్వు, తొక్కేస్తాడు మమ్మల్ని. చీప్ వెంట వాళ్ళతో డిస్కషన్లు సాయంత్రమూట్ల పెడతాడు అని చెప్పి స్వామి నాకు ఎప్పుడో చెప్పినాడు. అవునా? సూర్యుడు అస్తమించేటప్పుడు ఇట్లా సుగిలతో మాట్లాడుతున్నాడు. బాటిల్ తీసుకో, బయటికి పోదాం. మళ్ళీ పదాంపా. అది యోనుకోనికి 700 అమ్ముదాం. తీసుకుంటాడు. నేను అమ్ముతా. ఇంకోటి ఈడ ఎక్కువ అమాయకులే, ఈజీ గొర్రెలు చేయొచ్చు. ఈడ ముందే గొర్రెలు ఎక్కువ తీసుకో. ఎట్లా నాగలైతుంది ఎట్లా మళ్ళా నీ డౌట్ లేదు. అర్థమైందా? దాన్ని ముంగారు 2 నీ కేవలం ఇప్పుడు 5 నిమిషాల ముందు తినొచ్చినావు. 5 నిమిషాల ముందు డోర్లో లోపల తిని వస్తుంది. మా పోతాను మళ్ళీ ఏదో పట్టుకోపోతా. చిప్స్ అని మేమేమన్నా పట్టదు. నీకెందుకు? నీకు అవసరమా? వచ్చిందట్టే ఇంకా పో ఇట్లా అనుకుంటా. సిగ్గు శరము ఏమైనా ఉంటే కదా ఇద్దరికి ఉండే. నువ్వు బయటికి వినబడదంటే మాట్లాడినా బయట రచ్చ చేసి